టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలు చాలా మందే ఉండగా వాళ్ళలో చాలా టైమ్ గా కన్సిస్టెంట్ గా డీసెంట్ కలెక్షన్లను ఎప్పటికప్పుడు సొంతం చేసుకుంటూ తన మార్కెట్ ను స్టడీగా హోల్డ్ చేస్తూ దూసుకుపోతున్న హీరోలలో ముందు నిలిచే హీరోగా నేచురల్ స్టార్ నాని చెప్పుకోవచ్చు. బాక్సాఫీస్ దగ్గర 2023 ఇయర్ లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో రచ్చ చేసిన నాని తన కెరీర్ బెస్ట్ మాస్ హిట్ తో పాటు అల్ట్రా క్లాస్ మూవీతో స్లో స్టార్ట్ ను సొంతం చేసుకున్నా కానీ సూపర్ హిట్ రిజల్ట్ ను రన్ ఎండ్ అయ్యే టైం కి దక్కించుకున్నాడు. ఓవరాల్ గా లాస్ట్ 5 సినిమాలు కలెక్షన్ల పరంగా చూసుకుంటే 173 కోట్లకు పైగా షేర్ అందుకొని సంచలనం సృష్టించాడు నాని. అందులో లాస్ట్ ఇయర్ కి గానే చూసుకుంటే దసరా సినిమా 63.55 కోట్ల షేర్ అందుకుంటే ఇయర్ ఎండ్ లో వచ్చిన హాయ్ నాన్న సినిమా 38.6 కోట్ల షేర్ అందుకోగా రెండు సినిమాల టోటల్ కలెక్షన్స్ 102.15 కోట్ల దాకా ఉండటం విశేషం. ఇక నాని నటించిన లాస్ట్ 5 సినిమాల కలెక్షన్లను చూసుకుంటే హాయ్ నాన్న 38.6 కోట్లు, దసరా సినిమా 63.55 కోట్లు, అంటే సుందరానికి 21.35 కోట్లు, శ్యామ్ సింగరాయ్ 26.50 కోట్లు, గ్యాంగ్ లీడర్ 23.4 కోట్ల దాకా షేర్ అందుకోగా నాని నటించిన లాస్ట్ 5 సినిమాల కలెక్షన్స్ టోటల్ గా 173.40 కోట్ల దాకా ఉన్నాయి. యావరేజ్ గా ఒక సినిమాకి ఇప్పుడు 34.65 కోట్ల దాకా షేర్ ను నాని నటించే సినిమాలు సొంతం చేసుకునే అవకాశం ఉన్నాయని చెప్పవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలలో ఇంత కన్సిస్టెంట్ గా సాలిడ్ కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న హీరోగా ఒక్క నానినే ఉండటం విశేషం. దాంతో ప్రస్తుతానికి టైర్ 2 హీరోలలో రారాజుగా నాని దూసుకుపోతూ ఉన్నాడు. మరి అప్కమింగ్ టైంలో తన కొత్త సినిమాలతో తన స్టార్డమ్ ను ఇలాగే కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.